హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అయ్యిందని ఏ విధంగా తెలుసుకోవాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ 3 స్టేట్మెంట్స్ రావడం జరుగుతుంది. ఒకటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రాసెస్, సెకండ్ వన్ వచ్చేసి క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ వన్ వచ్చేసి రీఅప్లోడ్. ఈ 3 కండిషన్స్లో ఏదో ఒకటి మీకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసిన తర్వాత చూపిస్తుంది. వీటి యొక్క మీనింగ్ ఏంటి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఫామ్స్ కింద 3వ ఆప్షన్ ఉంది కదా, నో యువర్ రిజిస్ట్రేషన్ ఆర్ అప్లికేషన్ వెరిఫికేషన్ స్టేటస్, దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఇప్పుడు నేను థంబ్నెయిల్ మీద పెట్టిన 3 స్టేటస్లు కనిపిస్తూ ఉంటాయి. ఆ విధంగా కనిపిస్తే అర్థం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫామ్స్ కింద నో యువర్ రిజిస్ట్రేషన్కి వెళ్ళి మీరు డీటెయిల్స్ ఎంటర్ చేస్తే ఫస్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్స్ అంటే మీరు మీ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనేది అర్థం. సో క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని వస్తాయి. సెకండ్ కండిషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రాసెస్ అని ఉంటే మీవి ఇంకా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో వెరిఫై కాలేదు. సో మీరు వచ్చేసి 1 day or 2 days వెయిట్ చేస్తే మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఎందుకు అట్లా చూపిస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా రేషన్ షాప్కి ఏదైనా షాప్కి వెళ్ళారు అనుకోండి, ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ లైన్లో నిల్చుంటారు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళు, ఆ విధంగా లైన్ క్యూ పెరుగుతూ పోతుంటుంది. అదేవిధంగా మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేసేటప్పుడు కూడా వివిధ మీ సేవల నుంచి కంప్యూటర్స్ నుంచి సబ్మిట్ చేస్తూ ఉంటారు కదా, మీ లైన్ వచ్చినప్పుడు మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. ఒకవేళ ఇంకా 2 days వెయిట్ చేసినా కూడా కంప్లీట్ కాలేదు అంటే మీరు మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళండి, ఇక్కడ అదే ఇచ్చారు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, పెండింగ్ ఫర్ రీఅప్లోడ్. రీఅప్లోడ్ అంటే మళ్ళీ మీరు ఫామ్స్ కింద రీఅప్లోడ్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు ఏ సర్టిఫికేట్ అయితే రీఅప్లోడ్ చేయమంటుందో ఆ సర్టిఫికేట్ని రీఅప్లోడ్ చేయాలి. ఎందుకు రీఅప్లోడ్ వచ్చింది అంటే మీరు అప్లోడ్ చేసిన సర్టిఫికేట్స్ అనేది కనిపించట్లేదు, స్కాన్ కరెక్ట్గా చేయట్లేదు. అట్లాంటి స్టూడెంట్స్కి మెయిల్ అండ్ మెసేజ్ రావడం జరుగుతుంది రీఅప్లోడ్ చేయమని. మెయిల్ వచ్చిన వాళ్ళు, మెసేజ్ వచ్చిన వాళ్ళు మాత్రమే రీఅప్లోడ్ చేయాలి. అదర్వైజ్ మీకు ఇట్లా స్టేటస్ చూసుకున్నప్పుడు రీఅప్లోడ్ వచ్చినా కూడా మీరు సర్టిఫికేట్స్ అయితే మళ్ళీ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఫస్ట్ మెసేజ్ డిస్ప్లే అయితే మీరు సక్సెస్ అయిపోయింది, మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సెకండ్ వస్తేనేమో మీరు ఇంకా క్యూలో ఉంది, ఇంకా కాలేదు, మీరు 2 days వెయిట్ చేయండి, రాకపోతే మీరు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోండి. థర్డ్ వన్ వస్తేనేమో మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.